హాయ్ బ్రో. పుష్ప 2 మూవీ ఎలా అనిపించింది అన్న మీకు? బాగుందన్న, నాకైతే బాగా అనిపించింది. వన్ అంతా సూపర్ అంటే వన్ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, ది రైజ్ అని ఎదుగుదల అది. వన్ బాగుంటుంది కానీ 2 చాలా బాగుంది, కానీ 1కి కొద్దిగా తక్కువ అనిపించింది. బట్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి సినిమా అంటే. అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్, డిఎస్పి మ్యూజిక్, ముగ్గురు కలిసి ఒక డ్రగ్ని ఏదైతే కుక్ చేస్తారో అలా కుక్ చేశారు సినిమాని. మనకి 3 hours 20 minutes ఉంది మూవీ. అంటే ఫస్ట్ హాఫ్ అది లాగ్ అనిపిస్తుంది మనకి, ఎంట్రీ సీన్ కావచ్చు, మనకి ఆ తర్వాత శ్రీవల్లి సీన్స్ కావచ్చు, అక్కడక్కడ కొద్దిగా లాగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ అయితే. బట్ ఎక్కడైతే మెయిన్ కంటెంట్లోకి వెళ్తుందో సినిమా వేరే లెవెల్ ఉంటుంది సినిమా మాత్రం. మనకి అది షికావత్కిను మన అల్లు అర్జున్ ఫేస్ ఆఫ్ సీన్స్ కావచ్చు, అక్కడ వచ్చే గూస్ బంప్ సీన్స్ కావచ్చు, వేరే లెవెల్ అనిపిస్తుంది. అంటే ఒక చెప్తున్నాగా అంతా ఏంటి 3 hours సినిమా, సుకుమార్ ఫస్ట్ హాఫ్ ఎంత డెల్గా తీసుకెళ్తున్నాడు అనుకునే టైంలో ఒక ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి హై మూమెంట్స్ వస్తాయి. ఇంటర్వెల్కి అయితే గూస్ బంప్స్ గ్యారంటీ, ఆ సీక్వెన్స్కి, ఆ డైలాగ్స్కి ఆ రేంజ్లో ఉంటుంది ఇంటర్వెల్. సో ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి ఫస్ట్ హాఫ్ ఏ హై అయితే ఇస్తారో అంత హై మనకి సెకండ్ హాఫ్ కానీ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడాలంటే ఎస్పెషల్లీ జాతర సీక్వెన్స్. అల్లు జాతర సీక్వెన్స్ చూసిన సినిమా కొంతమంది బాగుందంటారు, బాగోలేదంటారు, కానీ చూసిన ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ జీవించాడరా అంటారు. అంటే ఆ జాతర సీక్వెన్స్లో చూపించిన యాక్టింగ్ కానీ, అక్కడ చూపించిన ఎక్స్ప్రెషన్స్ కానీ, ద స్క్రీన్ ప్రెజెన్స్ కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే రైజ్ క్యాన్ నేషనల్ అవార్డు వచ్చింది అంటే పుష్ప ఈరోజు అంతకు మించి వచ్చినా తప్పులేదు. అంటే ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ ఉంది సెకండ్ హాఫ్లో. అండ్ మనకి సినిమా అంతా అయిపోతుంది, కొద్దిగా ఏదో కంప్లీట్గా ఉన్నప్పుడు నెక్స్ట్ క్లైమాక్స్ అని విజువల్స్ చెప్తున్నాను కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ ఇంకా నా బ్రెయిన్లోనే ఉంటాయి. కొద్దిగా సినిమా లిబర్టీ తీసుకున్నా సరే ఆ డిఎస్పీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఊచకోత అన్నట్టు ప్రాణం పెట్టి తీస్తాడు. ఇంకా అంటే కంప్లీట్గా పార్ట్ 3కి లీడ్ అన్నట్టుగా. అండ్ పార్ట్ 3 ది ర్యాంపేజ్ రూల్ ఎలా ఉందంటే ఇంకా ర్యాంపేజ్ ఇంకే రేంజ్లో ఉంటుందో మన ఇమాజిన్ చేసుకోవచ్చు. అంటే కరెక్ట్ కంటెంట్తో వచ్చాడన్న సుకుమార్ అయితే మాత్రం. అల్లు అర్జున్ కూడా అసలు నిజం చెప్తాను. అండ్ అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే, అండ్ హీరోయిన్ శ్రీవల్లి ఫస్ట్ హాఫ్లో డ్రాగ్ సీన్స్ ఉంటాయి, కొద్దిగా ల్యాగ్ అవుతుంది, 3 hours 20 minutes అనుకుంటాం శ్రీవల్లి సీన్స్. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఏంటంటే రష్మిక అనేది నేను ట్రోల్ చేసే హీరోయిన్ కాదు, నాకు కూడా పొటెన్షియాలిటీ ఉంటుంది, నేను కూడా గొప్ప యాక్టర్స్ అయినా ప్రూవ్ చేసుకున్న సినిమాలో. సో అలా ప్రూవ్ చేసుకున్న సినిమాలో రష్మిక నాకు యానిమల్లో కనిపించింది. అంటే ట్రైలర్ చూసి ట్రోల్ చేసేటప్పుడు రష్మిక అని యానిమల్స్ చాలా బాగా చేసింది. సేమ్ అదే టైప్ ఆఫ్ యాక్టింగ్ లెవెల్ మనకి పుష్ప 2లో చాలా బాగా చేస్తుంది. అండ్ అక్కడ ఎమోషన్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, చాలా బాగా రాసుకున్నాను సుకుమార్ కూడా ఎమోషన్ సీన్స్ కానీ. అండ్ అనాథలు కొద్దిగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అటువంటి సీన్స్కి. అండ్ ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, రావు రమేష్ గారు కావచ్చు, జగపతి బాబు కావచ్చు, మంగళం సింగ్ కావచ్చు, ఇంకా దాక్షాయిని. అంటే పార్ట్ 1లో ఏదైతే పొటెన్షియాలిటీ ఉన్న క్యారెక్టర్స్, పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటారో ఈ పార్ట్ కోసం కామెడీ క్యారెక్టర్స్ అయిపోయాయి. సో మరి పార్ట్ 3 వాళ్ళని ఇంకా పవర్ఫుల్ చేస్తారో ఏమో నాకు తెలియదు. మరి ఇంకా సుకుమార్ ప్లానింగ్ ఏంటో అర్థం చేసుకోవాలి. అదే చెప్తున్నా, లేదు పెద్దగా ఏం ఎక్కువ లేదు. సో చెప్తాగా ఓన్లీ అల్లు అర్జునే ఉంటాడు మ్యాక్సిమం 3.5 hours ఆల్మోస్ట్ అల్లు అర్జునే ఉంటాడు. అక్కడక్కడ మనకి శ్రీవల్లి యాక్టింగ్ అనిపిస్తుంది. అల్లు అర్జున్ తర్వాత ఎవరైనా యాక్టర్ గురించి మాట్లాడుకోవాలి అంటే శ్రీవల్లి గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఫాస్ట్ ఫస్ట్ గొప్ప యాక్టర్ అయినా సరే ఆ పొటెన్షియాలిటీ ఎక్కువ వాడుకోలేదు అనిపించింది నాకు. కనిపించలేదా పుష్ప? అంటే ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కనిపించింది కానీ అంతే. మరి కమిడియన్ చేసినట్టు అనిపించింది, అంతే గొప్ప పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ని అన్నట్టు. క్రేజీ అన్న, అసలు దాని గురించి ఎంత మాట్లాడుకుంటే తక్కువ ఎలివేషన్ సీన్స్ గురించి చెప్తాను. ఎస్పెషల్లీ నాకు జాతర సీక్వెన్స్లో అల్లు అర్జున్ డ్యాన్స్ కానీ, క్లైమాక్స్లో ఫైట్ సీక్వెన్స్ కానీ, అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కళ్ళు మూసుకుంటే అవే విజువల్స్ కనిపిస్తున్నాయి. ఆ ఒక్క 2 scenes కోసం మళ్ళీ వెళ్ళినా తప్పులేదు అనిపిస్తుంది సినిమా. రేట్లు తక్కువైతే వెళ్తాను. మూవీ టికెట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, మరి ఆ రేంజ్ కంటెంట్ లోపల ఉందంటారా? మరి 1000 పెట్టినప్పుడు మనమే తిట్టామా అంతే. ఏ సినిమా 1000-3 గంటలు అనుకున్నాం, మనమే తిడతాం, మనమే వెళ్తాం, కానీ TFI బాగుండాలంటాం. సో అన్నట్టు వెళ్ళాం, కానీ అంత 1000 అంత వర్త్ కాదనిపించింది నాకు. మరి కొద్ది తగ్గిస్తే బెటర్. మరి 1000 అంటే ఒక ఫ్యామిలీ 4 ఉంటారన్న, 4 వెళ్ళాలి అంటే మొన్న ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఒక 4 1500 పెట్టలేరా అన్నందుకే ట్రోల్ చేశారు. అదే 4 వెళ్తే 5000 అయిపోతుంది ఇప్పుడు టికెట్. సో కాకపోతే ఓన్లీ ప్రీమియరే కాబట్టి ఇంకా ప్రీమియర్లే పెట్టినా కూడా టికెట్లు దొరకలేదు. 1000 రూపాయలు తిడతారు, 1000 రూపాయలు పెట్టామని, కానీ జనాలు చూస్తున్నారు. సో అందుకనే వాళ్ళు కూడా తగ్గియట్లేదు. ఓవరాల్గా మంచి హిట్ పడ్డది, మంచి హిట్ అయితే వచ్చిందన్న. థ్యాంక్ యూ.
Like and subscribe Eagle Media Works.